అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మేలుకొలుపు కీర్తన అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి ఒక చక్కటి అన్నమాచార్య సంకీర్తనను నేర్చుకోబోతున్నాం. అదే విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్య. ఈ అన్నమాచార్య కీర్తన భూపాల రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఆది తాళం లేక ఏకతాళం. ఈరోజు మనం 6 అంటే ఏ శృతిలో ఈ కీర్తన నేర్చుకోబోతున్నాం. ఇప్పటికీ కూడా ప్రతిరోజు స్వామికి చేసే సేవల్లో మొదటి సేవ సుప్రభాత సేవ. ఆ తిరుమలలో ఆ సమయంలో బంగారు వాకిలి దగ్గర అన్నమాచార్యుల వారి వంశీకులు ఎవరైనా కానీ ప్రతిరోజు ఒకళ్ళు తంబూరా పట్టుకుని అన్నమయ్య సంకీర్తనలను పాడుతూ ఆ స్వామివారికి మేలుకొలుపు చెబుతూ ఉంటారట. ఆ అన్నమాచార్యుల వారు రచించిన కీర్తనలంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఎంతో ఇష్టమట. మరి ఆ స్వామికి ఇష్టమైన అన్నమాచార్య కీర్తనలంటే మనందరికీ కూడా చాలా చాలా ఇష్టం. ఇప్పటికే మనం ఎన్నో వందల కీర్తనలను నేర్చుకున్నాం. ఈరోజు ఈ అద్భుతమైన ఆ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవకు సంబంధించిన మేలుకొలుపు సంకీర్తనను నేర్చుకుందాం. సాధారణంగా ప్రతి అన్నమాచార్య కీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. మనం బయట పాడేటప్పుడు మొదటి చరణాన్ని చివరి చరణాన్ని అంటే 2 చరణాలను మాత్రమే ఎక్కువగా పాడుతూ ఉంటాం అక్కడ సమయాన్ని బట్టి. కానీ నేర్చుకునేటప్పుడు 3 చరణాలని కూడా ఈరోజు ఈ విన్నపాలు వినవలే కీర్తనలో నేర్చుకుందాం. ముందుగా పల్లవికి భావాన్ని తెలుసుకొని ఆ తర్వాత ఆ పల్లవిని ఏ విధంగా పాడాలో కూడా నేర్చుకుందాం. అయితే ఈ కీర్తన వింటున్నప్పుడు సాధారణంగా చాలామందికి కూడా ఒక అనుమానం రావచ్చు. అసలు స్వామివారిని మేల్కొల్పడం ఏమిటి అంటే ఈ సృష్టినంతటిని నడిపించేటటువంటి ఆ స్వామి అసలు నిద్రపోతాడా? ఒకవేళ నిద్రపోతే గనక ఆయన్ని మనం మేల్కొల్పగలమా? అంతే కదా, సర్వ జగద్రక్షకుడైన ఆ స్వామిని మేల్కొల్పే శక్తి అర్హత మనకుంటుందా? ఈ సుప్రభాతం మనం స్వామివారికి పాడడం ఏమిటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ సుప్రభాతం వెనకాల ఒక ఆంతర్యం అంతరార్థం ఉన్నాయి. సుప్రభాతం, సు అంటే మంచి, ప్రభాతం అంటే వేకువ ఉదయం అని అర్థం. అంటే మనం పొద్దున్నే నిద్ర లేవగానే ఆ ఉదయపు వేళలో ఆ స్వామివారి నామాలను తలుచుకుంటూ ఆ నామాలని పాడుకుంటూ ఆ స్వామి గురించి మనం స్మరించుకుంటూ ఆయన రూపాన్ని మనసులో నింపుకుంటూ ఆ రోజుని గనక మనం ఆరంభిస్తే ఆ రోజంతా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇంత గొప్ప మానవ జన్మను మనకిచ్చి మన అవసరాలన్నింటినీ తీరుస్తూ మనం కోరిందల్లా మనకు ప్రసాదిస్తూ మనల్ని ఎల్లవేళలా కాపాడి రక్షించే ఆ పరమాత్మకు కృతజ్ఞతను తెలుపుకుంటూ మనం పాడుకునేదే ఈ సుప్రభాతం. అంటే సుప్రభాతం పాడుతున్నామంటే మనం స్వామిని నిద్రలేపడానికి అన్నట్లు కాదు. ఆ స్వామి నామంతో మన రోజును ప్రారంభించి మన మనసుని ఆ స్వామికి దగ్గరగా చేయడానికి చాలా సులువైన మార్గంగా అన్నమాచార్యుల వారు ఇలా ఎందరో మహానుభావులు ఎన్నో సుప్రభాతాలను రచించి మనకు అందించారు. ఇక ఈ పాట పల్లవిని మనం గమనిస్తే విన్నపాలు వినవలే వింత వింతలు. విన్నపాలు అంటే అభ్యర్థనలు. త్యాగరాజస్వామి వారు కూడా ఒక కీర్తన రచించారు, మనవి ఆలకించరాదటే. అలాగే ఇక్కడ మనకి విన్నపాలు అంటే మన మనవులు అభ్యర్థనలు అని అర్థం. వినవలే అంటే వినాలి, నువ్వు వినక తప్పదయ్యా అంటున్నారు. వింత వింతలు ఎలాంటి విన్నపాలట? వింత వింతైన ఆశ్చర్యాన్ని కలిగించే అబ్బురపరిచే విన్నపాలు మన మనుషులకు ఉంటాయన్నమాట. మన మనుషుల కోరికలు విన్నపాలు అన్నీ కూడా వింత వింతగా ఉంటాయంటున్నారు అన్నమాచార్యుల వారు. అది వినాలంటే ఆ స్వామిని ఏం చేయమంటున్నారు? పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా. పన్నగపు దోమతెర. పన్నగము అంటే సర్పము, ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు అనే దోమతెరను అలా పైకెత్తి నువ్వు మేల్కొని మా విన్నపాలు వినాలి అంటున్నారు. ఇక్కడ అన్నమాచార్యుల వారు ఆదిశేషుడిని దోమతెర అనడం కూడా చాలా ప్రత్యేకమైన ప్రయోగం. ఆదిశేషుడు అంటే స్వామివారికి ఆసనం కదా. అలాగే యమునాచార్యులు అనే ఒక కవి కొన్ని స్తోత్రాలు రచించినప్పుడు ఆదిశేషుణ్ణి స్వామికి పాదరక్ష అని, వస్త్రమని, గొడుగని, దిండు అని ఇలా రకరకాలుగా వర్ణించారనమాట. అయితే అన్నమాచార్యుల వారు ఇక్కడ ఒక అడుగు ముందుకు వేసి ఆ ఆదిశేషుణ్ణే దోమతెరగా వర్ణిస్తూ ఆ దోమతెరను పైకెత్తి నువ్వు మేలుకో అంటున్నారు.
అయితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అన్నమాచార్యుల కీర్తనల్లో ఒక చమత్కారం కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ వింత వింతలు అని ఎందుకని ఉంటారంటే, ఆ స్వామి అనుకోవచ్చు కదా, ఇంతమంది విన్నపాలు వినాలంటే ఎంత విసుగు పుడుతుందో అని. కాబట్టి స్వామి నువ్వు ఎలాంటి విసుగు చెందక్కర్లేదు, ఎందుకంటే మా మనుషుల విన్నపాలు కోరికలు అన్నీ కూడా చాలా వింతగా ఆశ్చర్యాన్ని కలిగించేట్టు, నీకు నవ్వును పుట్టించేట్లు ఉంటాయి. కాబట్టి నువ్వేమీ విసుగు చెందకుండా ఒక్కసారిగా ఆ దోమతెరను పైకెత్తి మేల్కొని మా వింత వింతైన కోరికలను వినాలి అంటూ ఈ పల్లవిలో ఆ స్వామిని వేడుకుంటూ మేల్కొల్పుతున్నారు అన్నమాచార్యుల వారు. ఇక ఈ పల్లవిని నేర్చుకుందాం. విన్నపాలు విన్నపాలు వినవలే వినవలే వింత వింతలు వింత వింతలు. మొదటిసారి పాడినప్పుడు వింత వింతలు అంటూ, అంటే విన్నపాలు వినవలే వింత వింతలు అంతా కూడా ప్లెయిన్గా పాడి ఆ లూని అలా సస్టైన్ చేసి చివర్లో కొద్దిగా పైకి పాడాలి. విన్నపాలు వినవలే విన్నపాలు వినవలే వింత వింతలు వింత వింతలు. లూ విన్నపాలు వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు. ఇక రెండవసారి విన్నపాలు విన్నపాలు వినవలే వినవలే వింత వింతలు వింత వింతలు. అంటే మొదటిసారి పాడినట్లే రెండోసారి అంతా పాడి ఆ వింత వింతలులో లూ దగ్గర ఆ దీర్ఘం పక్కన చిన్న సంగతి యాడ్ చేసాం. వింత వింతలు వింత వింతలు. లూ లు ఊ ఇక్కడ దీనికి ఇంచుమించుగా స్వరం చెప్పాలి అంటే లూ పా లు పా గపద పాదగా గపద పాదగా ఊ పా పా లూ లు గపద గపద ఊ ఊ పాదగా పాదగా ఊ ఊ పా గపద పాదగా పా గపద పాదగా లూ లు. ఈ సంగతిని భావయుక్తంగా, అంటే వింత వింతైన విన్నపాలున్నాయి స్వామి అని మనం వేడుకుంటున్నాం కాబట్టి ఆర్తితో చక్కగా ఆ పాడిన సాహిత్యాన్ని భావయుక్తంగా పాడాలి. విన్నపాలు వినవలే విన్నపాలు వినవలే వింత వింతలు వింత వింతలు. పన్నగపు దోమతెరా పన్నగపు దోమతెరా పైకెత్తవేలయ్యా. ఇక్కడ సంగతి ఉంటుంది, దీన్ని విడదీస్తూ నేర్చుకుందాం. పన్నగపు పన్నగపు దోమతెరా దోమతెరా పైకెత్త. పైకెత్త. ఇక్కడ పైకెత్తాలో తాని నొక్కి గమకంతో పైకెత్త పైకెత్త వే వే లయ్యా లయ్యా వే వే పగదాప పగదప వే వే లయ్యా లయ్యా గపగరి సరి గపగరి సరి లయ్యా లయ్యా
పగద పగ పగరి సరి పగద పగ పగరి సరి వేలయ్యా వేలయ్యా. ఇక్కడ మనకి స్వరం తెలిసింది కాబట్టి ఆ స్వరం పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఆ క్లారిటీగా సంగతిని పాడడం వస్తుంది. పండగ పుదోమ తేరా పన్నగ పుదోమ తేరా పైకెత్త వేలయ్యా పైకెత్త వేలయ్యా. ఇది రెండోసారి పాడినప్పుడు ముందు మనం సస్టైన్ చేసాం వింత వింతలు అంటూ, తర్వాత ఈ సంగతిని పాడి తర్వాత విన్నపాలు వినవలే అంటే ఇంతకుముందు మనం విన్నపాలు వినవలే విడదీసాం, రెండిటికి మధ్యలో గ్యాప్ ఇచ్చాం. ఇక్కడ పాడేటప్పుడు రెండింటిని కూడా జాయిన్ చేయండి. విన్నపాలు వినవలే విన్నపాలు వినవలే వింత వింతలు వింత వింతలు అంటే ఆ విన్నపాలు వినవలే రెండింటినీ కలిపాం. అలాగే వినవలే దగ్గర కూడా కొంచెం డిఫరెంట్గా పాడాం. విన్నపాలు వినవలే నువ్వు తప్పకుండా వినాలయ్యా అని మనం చెప్తున్నట్లుగా రెండోసారి ఆ వలే వినవలేలో వలేని కొద్దిగా నొక్కి పాడాం. విన్నపాలు వినవలే విన్నపాలు వినవలే వింత వింతలు వింత వింతలు. ఎక్కువ వేరియేషన్ లేదు, కొంచెం సంగతిని యాడ్ చేసాం. వింత వింతలు వింత వింతలు. ఈసారి పాడినప్పుడు మొదటిసారి ఏ విధంగా పాడామో ఈ పన్నగపు దోమతెర సేమ్ అలాగే పాడాలి. పన్నగపు దోమతెర పన్నగ పుదోమ తేరా పైకెత్త వేలయ్యా పైకెత్త వేలయ్యా. విన్నపాలు విన్నపాలు వినవలే వినవలే వింత వింతలు వింత వింతలు. అంటే లూని అలా సస్టైన్ చేసి పైకి లూ ఇలా చిన్న రాగంతో పల్లవిని ఆపాలి. విన్నపాలు వినవలే వింత వింతలు ఇది పల్లవి. ఇప్పుడు ఒకసారి ఈ పల్లవిని ఆ సంగతులన్నీ కలిపి పాడుకుంటే మనకి దేని తర్వాత ఏది పాడాలి ఎన్నిసార్లు పాడాలి ఇదంతా కూడా అర్థమవుతుంది. విన్నపాలు వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు మొదటి చరణం. తెల్లవారే జామెక్కి దేవతలు మునులు అల్లనల్ల నంతనింత
అదివో వారే. తెల్లవారుజాము అంటే 3 గంటల నుంచి 6 గంటల మధ్య సమయాన్ని, ఉదయాన్నే దాన్ని తెల్లవారుజాము అంటారు. ఆ తెల్లవారుజాము ఎక్కుతోందట. తెల్లవారు అంటే తెల్ల ప్లస్ పారు అంటే తెల్ల రంగు పారుతుందట. అంటే చీకటి అంటే నలుపు రంగు కదా, ఆ నలుపు రంగు పోయి నెమ్మది నెమ్మదిగా తెలుపు రంగు అలా ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని తెల్లవారు అంటారు. ఇక్కడ తెల్లవారే జామెక్కే అని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం, ఉదయాన్నే 4 నుంచి 5 గంటల సమయం, ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో ప్రకృతిలో మన చుట్టూ ఒక దైవిక సంబంధమైన దైవశక్తి నిండి ఉంటుందట. అందుకే ఆ సమయంలో చేసే పూజలు, ప్రార్థనలు కూడా చక్కగా ఫలిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే అన్నమాచార్యుల వారు ఇక్కడ తెల్లవారజామెక్కే, తెల్లవారిపోతోంది, దేవతలు మునులు అల్లనల్లనంతనింత అదివో వారే. అటు చూడయ్యా, దేవతలు మునులు అదిగో అటు ఇటు అందరూ వచ్చి నీ కోసం ఎదురు చూస్తున్నారు. చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు. తమ్మిరేకులు అంటే కలువ రేకుల్లాంటి, అంటే పద్మాలు విరిస్తే ఆ విరిసిన పద్మపు రేకులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా సారసపు, సరసమైన, అందమైన, చల్లనైన చల్లదనాన్ని పంచే నీ కన్నులు మెల్లమెల్లనే విచ్చి, ఒక్కసారిగా తెరవద్దు స్వామి, నెమ్మది నెమ్మదిగా మెల్లమెల్లగా నీ కళ్ళను తెరుస్తూ మేలుకొనవయ్యా, మేలుకో స్వామి. ఓ రాజీవలోచన, ఏ విధంగా అయితే సూర్యుడు రాగానే పద్మాలు వికసిస్తాయో ఇక్కడ తెల్లవారిపోతోంది కాబట్టి నీ పద్మముల వంటి కన్నుల్ని కూడా మెల్లమెల్లగా తెరుస్తూ మేలుకుని మా విన్నపాలు వినవయ్యా, వింత వింతైన మా విన్నపాలను విని మన్నించవయ్యా అంటూ అన్నమాచార్యుల వారు ఈ చరణంలో ఇంత అద్భుతమైన భావాన్ని నింపి మనకు అందించారు. ఇక ఈ చరణాన్ని నేర్చుకుందాం. తెల్లవారే జామెక్కే, తెల్లవారే జామెక్కే, దేవతలు మునులు, దేవతలు మునులు అల్లనల్లనంతనింత, అల్లనల్లనంతనింత అదివో వారే, అదివో వారే. తెల్లవారే తెల్లవారే జామెక్కే, జామెక్కే, గపదపగరిస, గపదపగరిస, జామెక్కే, జామెక్కే, దేవతలు దేవతలు మునులు మునులు అల్లనల్ల అల్లనల్ల నంతనింత నంతనింత అదివో అదివో వారే, వారే. తెల్లవారే జామెక్కే, తెల్లవారే జామెక్కే, దేవతలు మునులు దేవతలు మునులు అల్లనల్లనంతనింత అల్లనల్లనంతనింత అదివో వారే, అదివో వారే. చల్లని తమ్మిరేకుల, చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు, సారసపు కన్నులు చల్లని చల్లని తమ్మిరేకుల తమ్మిరేకుల సారసపు సారసపు కన్నులు కన్నులు మెల్లమెల్లని మెల్లమెల్లనే విచ్చి విచ్చి మేలుకొనవేలయ్యా, మేలుకొన వేలయ్యా, మెల్లమెల్లని విచ్చి మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా, మేలుకొన వేలయ్యా. ఇలా మొదటిసారి పాడినప్పుడు చాలా స్లోగా మెల్లమెల్లనే అన్నప్పుడు కూడా వాయిస్ అలా తగ్గించి మెల్లమెల్లనే విచ్చి, మేలుకొన వేలయ్య కూడా మనం ఎక్కువ సంగతి పాడకుండా సింపుల్గా పాడాం. మేలుకొన వేలయ్యా, మేలుకొన వేలయ్యా. ఇక మళ్ళీ చల్లని తమ్మిరేకుల, చల్లని
మేలుకొనవేలయ్యా విన్నపాలు. మనం ఇందాక పైకెత్త వేలయ్య దగ్గర సంగతి పాడాం కదా, అది ఇక్కడ పాడి మళ్ళీ విన్నపాలు వినవలే అంటూ కలిపి దాన్ని పల్లవిని కలపాలి. మేలుకొనవేలయ్యా మేలుకొనవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు. పన్నగ పుదోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు. ఆ పల్లవిలో పాడిన ఒకటి సంగతి పాడి ఇలా ఎండ్ చేయాలి. ఇప్పుడు ఈ చరణం ఒకసారి కలిపి పాడుకుందాం. తెల్లవారే జామెక్కి దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదివో వారే. తెల్లవారే జామెక్కి దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదివో వారే. చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా. చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. పన్నగ పుదోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు. ఇక రెండవ చరణాన్ని నేర్చుకుందాం. గరుడ కిన్నెర యక్ష కామినులు. గరుడ కిన్నెర యక్ష ఈ జాతులకు సంబంధించినటువంటి స్త్రీలందరూ కూడా గములై అంటే గుంపులు గుంపులుగా వచ్చి విరహపు గీతముల అంటే విరహంతో ఆ స్వామిని చూసి చాలా సమయం అయిపోయింది, ఆయన ఎప్పుడెప్పుడు లేస్తాడా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నటువంటి కోరికతో వింతాలాపాల వింత వింత ఆలాపనలతో రాగాలతో తాళాలతో పరిపరి విధముల పాడేరు నిన్నదివో. వాళ్ళు వివిధ రకాలుగా వివిధ రకాల రాగాలలో తాళాలలో వింత వింత ఆలాపనలతో ఆ స్వామి కోసం విరహ గీతాలను పాడుతున్నారట. కాబట్టి ఏం చేయమంటున్నారు అన్నమాచార్యుల వారు ఇక్కడ ఆ స్వామిని? సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా. సిరిమొగము అంటే శుభప్రదమైన ప్రకాశవంతమైన కాంతులను విరజిమ్మే నీ ముఖాన్ని ఆ కళ్ళను అలా తెరచి మమ్మల్ని చిత్తగించవయ్యా, మా మనవులు ఆలకించవయ్యా, విన్నపాలు వినవయ్యా అంటున్నారు ఈ చరణంలో. గరుడ కిన్నెర యక్ష గరుడ కిన్నెర యక్ష కామినులు గములై కామినులు గములై విరహపు గీతముల విరహపు గీతముల వింతాలాపాల వింతాలాపాల గరుడ కిన్నెర యక్ష. గరుడ కిన్నెర యక్ష ఇక్కడ కిన్నెరాలు ఆ రాణి అలా నొక్కి పాడితే కరెక్ట్గా వస్తుంది. గరుడ కిన్నెర యక్ష గరుడ కిన్నెర యక్ష కామినులు కామినులు గములై గములై విరహపు విరహపు గీతముల గీతముల వింతాలాపాల వింతాలాపాల గరుడ కిన్నెర యక్ష కామినులు గములై గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాలాపాల విరహపు గీతముల
విధముల పరి విధముల పాడేరు నిన్నదివో పాడేరు నిన్నదివో పరి పరి విధముల విధముల పాడేరు పాడేరు నిన్నదివో నిన్నదివో సిరిమొగము సిరిముగము తెరచి తెరచి చిత్తగించవేలయ్యా చిత్తగించవేలయ్యా పరి విధముల పరి విధముల పాడేరు నిన్నదివో పాడేరు నిన్నదివో సిరిమొగము తెరచి సిరిముగము తెరచి చిత్తగించవేలయ్యా చిత్తగించవేలయ్యా విన్నపాలు విన్నపాలు వినవలే వినవలే. ఇలా పల్లవిని ఆపాలి. ఇప్పుడు ఈ రెండవ చరణాన్ని కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాలాపాల గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాలాపాల పరి విధముల పాడేరు నిన్నదివో పరి విధముల పాడేరు నిన్నదివో సిరిమొగము తెరచి చిత్తగించవేలయ్యా పరి విధముల పాడేరు నిన్నదివో సిరిమొగము తెరచి చిత్తగించవేలయ్యా విన్నపాలు వినవలే. ఇక చివరి చరణం పొంకపు శేషాదులు. పొంకపు అంటే పొందికగా, ఆ పొందికగా శేషాదులు అంటే ఆదిశేషుడు మొదలైన వారందరూ, తుంబురు నారదాదులు, తుంబురుడు నారదుడు మొదలైన వాళ్ళందరూ, పంకజ భవాదులు ఆ బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు అందరూ కూడా నీ పాదాలు చేరి అంకెలనున్నారు. అంకెలనున్నారు అంటే నీ సమీపంగా నీకు దగ్గరగా ఉన్నారు, నీ పాదాల దాకా వచ్చారు, నువ్వు ఎప్పుడెప్పుడు లేస్తావా నిన్ను చూద్దామని నీ దాకా వచ్చారు స్వామి అంటున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు? లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా. ఈ ముందేం చెప్పారు? ఆదిశేషుడు, తుంబురు, నారదుడు, అలాగే బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ వచ్చారు, నీ పాదాల దగ్గర ఉన్నారు, వాళ్ళని చూడయ్యా అంటారేమో అనుకుంటాం మనం. కానీ అలా అనలేదు. ఆయన లేచి నీ దగ్గర, నీ పాదాల దగ్గరే ఉన్నటువంటి ముందుగా అలమేలు మంగమ్మని చూడవయ్యా అంటున్నారు. ఆ వచ్చిన వాళ్ళందరినీ కాదు, ముందు అలమేలు మంగమ్మని చూడవయ్యా వెంకటేశుడా, నీ రెప్పలు విచ్చి ఆవిడ్ని చూసి ఆ తరువాత లేచి ఆ తరువాత మా మొరలను విను అంటున్నారు. ఎంత చమత్కారో కదా అన్నమయ్య. అంటే మనం చాలాసార్లు మనకు అవసరం ఉన్నా ఇది నా కోసం కాదు వాళ్ళ కోసం అని వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేసి మన పనిని జరుపుకుంటూ ఉంటాం మనం. అలాగే ఇక్కడ కూడా ఆయన చక్కగా వాళ్ళందరూ వచ్చారు, కానీ ముందు నువ్వు అలమేలు మంగమ్మని చూడు, ఆ చూసి లేచిన తర్వాత మా వంక కూడా కొద్దిగా చూడవయ్యా, మా విన్నపాలు వినవయ్యా, వింత వింత విన్నపాలను విని మమ్మల్ని పాలించవయ్యా అంటున్నారు ఈ చరణంలో. ఇప్పుడు ఈ చరణాన్ని నేర్చుకుందాం. పొంకపు శేషాదులు పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి నీ పాదాలు చేరి. ఇక్కడ మొదటి లైన్కి రెండో లైన్కి మధ్యలో ఆ పంకజ స్టార్ట్ చేసే ముందు చిన్న గ్యాప్ ఇవ్వాలి. పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి. అక్కడ సాహిత్యానికి తగ్గట్లు అడ్జస్ట్ చేస్తూ పాడాలి. పొంకపు
పొంకపు శేషాదులు శేషాదులు తుంబురు నారదాదులు తుంబురు నారదాదులు పంకజ పంకజ భవాదులు భవాదులు నీ పాదాలు నీ పాదాలు చేరి చేరి పొంకపు శేషాదులు పొంగపు శేషాదులు తుంబురు నారదాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి నీ పాదాలు చేరి అంకెలనున్నారు అంకెలనున్నారు లేచి లేచి అలమేలు మంగను అలమేలు మంగను అంకెలనున్నారు అంకెలనున్నారు లేచి లేచి అలమేలు మంగను అలమేలు మంగను వెంకటేశుడా వెంకటేశుడా ఇలా మొదటిసారి పాడినప్పుడు అలా ఫేడ్ అవుట్ చేస్తూ ఆ ఆలాపనతో సస్టైన్ చేద్దాం. వెంకటేశుడా 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 రెప్పలు వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా విచ్చి చూచిలేవయ్యా అంకెలనున్నారు లేచి అంకెలనున్నారు లేచి అలమేలు మంగను అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా విచ్చి చూచిలే లేవయ్యా విన్న పాలు వినవలే వింత వింతలు. ఇలా మనం మొత్తం పల్లవి స్టార్టింగ్లో పాడాం కదా, అదంతా కూడా మూడో చరణం తర్వాత పాడాలి. ఇప్పుడు మొత్తం ఈ పాటను ఒకసారి కలిపి పాడుకుందాం. విన్న పాలు వినవలే వింత వింతలు విన్న పాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్న పాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్న పాలు వినవలే వింత వింతలు. తెల్లవారి జామికి దేవతలు మునులు అల్లనల్లనంతనింత అదివో వారే తెల్లవారి జామికి దేవతలు మునులు అల్లనల్లనంతనింత అదివో వారే చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా విన్న పాలు
వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు గరుడ కిన్నెర యక్ష కామిలులు గములై విరహపు గీతముల వింతాలాపాల గరుడ కిన్నెర యక్ష కామిలులు గములై విరహపు గీతముల వింతాలాపాల పరిపరి విధముల పాడేరు నిన్నదివో పరిపరి విధముల పాడేరు నిన్నదివో సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా పరిపరి విధముల పాడేరు నిన్నదివో సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా విన్నపాలు వినవలే పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరే పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరే అంకెలనున్నారు లేచి అలమేలు మంగను అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు మీరందరూ కూడా ఈ పాటని వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు వీడియోస్ మీకు మరిన్ని కావాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.